హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మన జీవితంలో ఎన్నోసార్లు పరిస్థితులు క్లిష్టంగా మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆఫీస్లో బాస్తో శాలరీ గురించి మాట్లాడటం, ఫ్యామిలీతో ఫైనాన్స్ డిస్కషన్, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఈ టైంలో మనం ఏం మాట్లాడతామో, ఎలా మాట్లాడతామో అదే మన రిలేషన్స్ను, మన ఫలితాలను డిసైడ్ చేస్తుంది. ఇలాంటి క్రూషియల్ కాన్వర్జేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో ఈ పుస్తకం అద్భుతంగా చెప్తోంది. ముందు క్రూషియల్ కాన్వర్జేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. హై స్టేక్స్, ఫలితం చాలా ముఖ్యం. సాలరీ గురించి లేదా ప్రమోషన్ గురించి అన్నమాట. అలాగే భిన్నాభిప్రాయాలు, మీరు ఒకటంటారు, వారు ఇంకొకటి అంటారు. మరొకటి భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం, కోపం, భయం, నొప్పి లాంటి భావనలన్నమాట. అసలు ఈ కాన్వర్జేషన్స్లో మనం ఎందుకు ఫెయిల్ అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది 3 రియాక్షన్లలో పడిపోతారు. ఒకటి నిశ్శబ్దంగా ఉండిపోవటం, ఏమీ చెప్పకుండా ఉండిపోవటం. 2 గొడవ పడటం, వాదనలు పెంచి ఫైట్ చేయటం. మూడవది ఓడిపోవటం, గివప్ చేసి మన మాటలు మానేసి ఎదుటివారు చెప్పింది ఒప్పుకోవటం. ఈ క్రూషియల్ కాన్వర్జేషన్లో మొదటి రూల్ ఏంటో తెలుసుకుందాం. స్టార్ట్ విత్ హార్ట్. ఎవరిని నొప్పించకుండా గెలిచే ఆలోచన కాకుండా సమస్య పరిష్కారం లక్ష్యంగా పెట్టుకోండి. మీకు మీరే ప్రశ్న వేసుకోండి, నేను ఏం కావాలనుకుంటున్నాను, మన రిలేషన్కు ఏది మంచిది అని. సేఫ్ స్పేస్ను క్రియేట్ చేయండి. మనం నిజాలు చెప్పాలంటే ముందు సేఫ్టీ కావాలి. రెస్పెక్ట్ చూపండి, ట్రస్ట్ ఇవ్వండి. కోపం ఎక్కువైతే ముందు ఆగి కూల్ అవ్వండి. మీ మాటను స్మార్ట్గా చెప్పండి. మీ మాటను స్మార్ట్గా చెప్పటానికి ఈ పుస్తకంలో స్టేట్ అనే టెక్నిక్ గురించి చెప్పడం జరిగింది. ఈ పుస్తకంలో చెప్పిన ఆ అద్భుతమైన మెథడ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టేట్. ఫస్ట్ ఎస్, షేర్ యువర్ ఫ్యాక్ట్స్, నిజాలు చెప్పండి. టీ ఫర్ టెల్ యువర్ స్టోరీ, మీ అభిప్రాయాలు చెప్పండి. ఏ ఫర్ ఆస్క్ ఫర్ అదర్స్ వ్యూస్, వారి అభిప్రాయాలు అడగండి. టీ ఫర్ టాక్ టెంటేటివ్లీ, జాగ్రత్తగా ఒత్తిడి లేకుండా మాట్లాడండి. ఈ ఫర్ ఎంకరేజ్ టెస్టింగ్, వారిని మాట్లాడించండి. ఉదాహరణకి నిన్న మీటింగ్లో మీరు 3 సార్లు నన్ను ఇంటరప్ట్ చేశారు, దాంతో నాకు నిరాశ కలిగింది. మీకు అనిపించిందేంటో చెప్పండి. మనం ఒకరినొకరు రెస్పెక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని చెప్పండి. ఈ క్రూషియల్ కాన్వర్జేషన్లో వినటం కూడా ఒక ఆర్ట్. ఎప్పుడూ సక్రమంగా వినండి. ఇతరులు ఫీల్ అవుతున్న భావాలు అర్థం చేసుకోండి. అవును, మీరు చెప్పింది అర్థమైంది అని రిపీట్ చేయండి. ఎమోషన్స్ని మేనేజ్ చేయటం ఎలాగో తెలుసుకుందాం. కోపం, భయం వచ్చినప్పుడు నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. గుండె నిండా బాధ నింపుకొని మాట్లాడకండి. బ్రెయిన్తో ఆలోచించండి. యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేయండి. చివరగా సమాధానం క్లియర్గా ఫిక్స్ చేసుకోండి. ఇకపై మనం ఇలా చేస్తే బాగుంటుంది అనే క్లారిటీ ఇవ్వండి. ఈ పుస్తకం మనకేం చెప్తోందంటే, మాటలు మన జీవితాన్ని మార్చేస్తాయని. సరైన సమయంలో సరైన రీతిలో మాట్లాడితే గొడవలు తగ్గి రిలేషన్ మెరుగవుతుంది, ఫలితాలు అద్భుతంగా వస్తాయి. చూశారు కదా, క్రూషియల్ కాన్వర్జేషన్స్ అనే పుస్తకం మనకేం నేర్పిస్తోందో ఇవాల్టి వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఈ పుస్తకంలో మీకు ఏ పాయింట్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.